కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్పి తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్కు నోటీసులు ఇచ్చాయి. ఆ నోటీసుల పైన ప్రజలు ఏమంటున్నారు, వారి అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సాగునీటి కోసం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. కుంగిపోవడం వల్ల తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దానిపైన మీరేమంటారు? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అసలు మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసం. కేసీఆర్ కూడా దాంట్లో భాగంగానే ఉన్నటువంటి ప్రాజెక్టులు అంటే అప్పటికే కట్టినటువంటి ప్రాజెక్టులను పట్టించుకోలేదు, కానీ కొత్తగా అంటే వాటర్ను లిఫ్ట్ చేయటం కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆయన నిర్మాణం చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి టోటల్ డిజైన్ ఆయననే బాధ్యత వహిస్తూ ఆయన్నే మొత్తం దాని మీద కేంద్రీకరించి రాష్ట్రానికి సంబంధించి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకే వెచ్చించి దాన్ని నిర్మాణం చేయటం అనేది జరిగింది. ఇంకొక ఏ ఒక్క స్కీమ్ కూడా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ ఆ డిజైన్ మొత్తం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి అది ఒకవేళ నింపితే మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కొట్టుకుపోయి ప్రజలు చచ్చిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించింది ఆయన గతంలో కూడా ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు, ఇది నేను డిజైన్ చేసిన ప్రాజెక్టు, ఇది నేను తయారు చేసిన ప్రాజెక్టు, కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఇది ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. కర్త కర్మ క్రియ మొత్తం నేనే అని చెప్పేసి కేసీఆర్ ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఇంకొకళ్ళు బాధ్యులు కాదు. ఇప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నట్టున్నాడు. ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. కాబట్టి ఏదైనా వీళ్ళే దానికి ప్రధానమైనటువంటి బాధ్యత. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి కేసీఆర్ ఇంకొకళ్ళ మాట వినేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి బాధ్యత కేసీఆరే. కాబట్టి దీనికి కేసీఆరే బాధ్యత వహించాలా. ఏదేమైనా రేపు ఒకవేళ ఇప్పుడు ఆ అవినీతికి సంబంధించి కూడా కేసీఆర్ మీదనే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, సాగునీరు అందించాలి, నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. గతంలో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు నిర్మాణం జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఉద్దేశం మీద కాళేశ్వరం ప్రాజెక్టు అయితే నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా దానికోసమే నోటీసులు ఇస్తారా? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు గుర్తింపు వచ్చినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఆయన పెట్టిందంతా దానికే కాబట్టి ఖర్చు. కానీ ఆ రోజు నుంచి కూడా దాదాపు 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ మేధావులు కానీ అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది అంటే ఈ వాటర్ దానికి సంబంధించి ప్రాజెక్టుల మీద అవగాహన ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ మేధావులు కానీ రాజకీయవేత్తలు కానీ చాలామంది కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ మన రివర్స్ పంపింగ్ విధానంతో విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇది సరైనటువంటిది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఇది మిగతా ప్రాజెక్టులు, ఇవాళ నిజాం సాగర్ ఉంది, శ్రీరామ్ సాగర్ ఉంది, నాగార్జున సాగర్ ఉంది, మిగతా ప్రాజెక్టుల మీద ఇప్పుడు దాంట్లో పూడిక తీసే కార్యక్రమం చేసినా కూడా ఇవాళ ఆ ప్రాజెక్టులు నిండితే ఈ తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ పూడిక తీతకు సంబంధించి దాదాపు 15-20 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు కోరుతున్నారు, ఇరిగేషన్ అధికారులు అంటే చాలామంది రైతులు కోరుతూ ఉన్నారు. పూడిక తీస్తే ప్రాజెక్టులో నీళ్లు నిండుతాయి. పూడిక తీయకపోవటం వల్ల ఇవాళ ఇప్పుడు మన ఉదాహరణకు నిజాం సాగర్కి సంబంధించి 14 టీఎంసీలు అని చెప్పేసి మనం మాటల్లో చెప్పుకోవటం తప్ప వాటర్ 14 టీఎంసీలు దాంట్లో ఉండేటటువంటి అవకాశం లేదు. కారణం ఏంటంటే పూడిక పెరిగిపోయింది. అదే పూడిక తీస్తే కనుక ఖచ్చితంగా దాంట్లో ఆ ప్రాజెక్ట్ నిండితే ఈ నిజాం సాగర్ ఆయకట్టుకు సంబంధించినటువంటి అంటే రైతులు మొత్తం కూడా 2 పంటలకు సంబంధించిన వాటరు రావటంతో పాటు ఇంకా తాగునీటికి కూడా హైదరాబాద్కు కూడా మనం తాగునీటి అవసరాల కోసం నీళ్లు పంపేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది ఆ రోజు మేధావులు కానీ ఈ నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కానీ అనేక మంది మేధావులు చెప్పడం జరిగింది. అవేవి చెప్పకుండా నాదే పూర్తి బాధ్యత అని చెప్పేసి మొత్తం ప్రజాధనాన్ని ఆయన లూటీ చేసిండు. ఆ పేరుతోని ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేసిండు. కాబట్టి ఖచ్చితంగా ఆయనే దీనికి బాధ్యత వహించాలి. థ్యాంక్ యూ.
మొత్తానికి చూడవచ్చు దేశంలో ఏదైతే దేశం ఏర్పడిన తర్వాత అనేక ప్రాజెక్టులు నిర్మాణం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక గుర్తింపు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయితే చేపట్టారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ నిర్మాణం చేపట్టిన బాధ్యత పూర్తిగా కేసీఆర్. మొత్తంగా నేనే స్వయంగా దానికి దగ్గరుండి డిజైన్ కానీ నేనే చెప్పిన దగ్గర అధికారులు నిర్మాణం చేశారు. దీనికి అంతా బాధ్యత కేసీఆర్ఏ వహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది సంబంధించింది. దీనికి అంతటికి కూడా కేసీఆర్ఏ పూర్తి బాధ్యుడు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.